రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషం రాజేశ్వరరావు నమస్కారం. 1970 ప్రాంతం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఏదో ప్రత్యేక కార్యక్రమం జరుగుతోంది. దానికి ముఖ్య అతిథిగా ఊళ్ళోని ఒక పెద్దాయన హాజరయ్యారు. వేదిక మీదకు వెళ్లే ముందు బిఏ విద్యార్థులతో కొంతసేపు పిచ్చాపాటి సాగించారు. ఆ సందర్భంలో ఆయన అక్కడున్న విద్యార్థులను మీరు భవిష్యత్తులో ఏమి అవ్వాలని కోరుకుంటున్నారు అంటూ ఒక్కొక్కరిని అడిగారు. ఒక విద్యార్థి నాకు అక్కినేని నాగేశ్వరరావులా సినిమా యాక్టర్ అవుదామనుంది అన్నాడు. ఇంకొకడు పెద్ద ఫ్యాక్టరీ పెట్టి పారిశ్రామికవేత్త అయిపోవాలని అనుకుంటున్నాను అన్నాడు. మరొకడు బిఏ తర్వాత బిఎల్ చదివి ప్లేడర్ అవుతాను అంటూ సమాధానం ఇచ్చాడు. ఇంకొకడు మీలాగే స్వాతంత్ర సమరయోధుడిని అవుదామనుకుంటున్నాను అన్నాడు కాస్త ఆవేశంగా ముఖం పెట్టి. ఆ సమాధానానికి ఆ పెద్దాయన పడీ పడీ నవ్వేసి, నాయనా, ఎందరో మహానుభావులు సంవత్సరాల తరబడి నానా యాతనలు పడి ఆస్తులు పోగొట్టుకుని జైలు జీవితాలు గడిపి ప్రాణత్యాగాలు కూడా చేస్తే కానీ మనకు స్వాతంత్రం రాలేదు. మళ్ళీ మనం స్వాతంత్రం పోగొట్టుకోవాలని, దానిని తిరిగి సాధించడం కోసం నువ్వు స్వాతంత్ర సమరయోధుడు అవ్వాలని కోరుకోకు. మనకు లభించిన ఈ స్వాతంత్రాన్ని చక్కగా నిలబెట్టుకునే మంచి పౌరునిగా, ప్రజలకు నిరంతరము సేవ చేసే నాయకుడిగా అవ్వాలని కోరుకో అంటూ వారికి నచ్చజెప్పారట. ఆ పెద్దాయనే స్వాతంత్ర్య సమర యోధుడు, పత్రికా సంపాదకుడు, పత్రికా రచయిత, అనువాద రచయిత, రాజకీయ విశ్లేషకుడు, సంస్కరణ అభిలాషి శ్రీ క్రొవిడి లింగరాజు గారు. శ్రీ లింగరాజు గారు 1904 నవంబర్ 3వ తేదీన శ్రీ సూర్యనారాయణ, శ్రీమతి లక్ష్మీ నరసమ్మ దంపతులకు రాజమండ్రిలో జన్మించారు. లింగరాజు గారు గాంధీగారి స్ఫూర్తితో కళాశాల విద్యకు స్వస్తి చెప్పి జాతీయ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమం సాగినప్పుడు 6 నెలలు జైల్లో ఉన్నారు. తన 18వ ఏటనే అంటే 1922లోనే రాజమండ్రి పట్టణ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. బులుసు సాంబమూర్తి, బ్రహ్మజోస్సులు సుబ్రహ్మణ్యం వీరికి అనుచరునిగా ఈయన పనిచేశారు. అలాగే మద్దూరి అన్నపూర్ణయ్య గారిని గురువుగా భావించి ఆయన సంపాదకత్వం వహించిన కాంగ్రెస్ పత్రికకు సహాయకుడిగా పనిచేశారు. ఈ కాంగ్రెస్ పేపరు మొదట ఒక ఫుల్ స్కేప్ కాగితంపై సైక్లో స్టైల్లో వెలువడేది. తర్వాత 14 పేజీల్లో రాయల్ సైజులో వచ్చేది. విదేశీ వస్తువులు, బ్రిటిష్ వస్తువులు, మత్తు పదార్థాల ప్రకటనలు పత్రిక ముద్రించదు అని పత్రిక నివేదికలో పేర్కొన్నారు. రామచంద్రుని వెంకటప్ప అనే ఆయన రాసిన చిచ్చర పిడుగు అనే ఏకాంకికను 1929 మే 7వ తేదీ పత్రికలో ముద్రించినందుకు దేశద్రోహం కింద ఎడిటర్ అన్నపూర్ణయ్య గారికి 2.5 ఏళ్లు జైలు శిక్ష పడింది. మే 17న ఆయన అరెస్టు కాగా లింగరాజు గారు ఆ పత్రికకు సంపాదకులయ్యారు. కాంగ్రెస్ పత్రికతో పాటు వేదిక, గోదావరి అనే పత్రికలకు కూడా ఆయన సంపాదకత్వం వహించారు. 1930 మార్చి పత్రికలో భగత్ సింగ్ ఉరితీతను ఖండిస్తూ వీరబలి అనే వ్యాసం ప్రచురించినందుకు లింగరాజు గారికి 2 ఏళ్లు జైలు శిక్ష విధించారు. మొత్తం మీద దఫదఫాలుగా రాజమండ్రి, వెల్లూరు, మద్రాసు, ఆలీపూర్ తదితర జైళ్లలో 6.5 సంవత్సరాల వరకు ఈయన జైలు శిక్ష అనుభవించారు. మ్యాక్సిమ్ గోర్కీ మదర్ నవలను అమ్మ పేరుతో జైలులో ఉన్నప్పుడే అనువదించారు. దీనికి సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు వచ్చింది. ఈ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత శ్రీ లింగరాజు గారే. అమ్మ నవల అనేక ముద్రణలు పొంది తెలుగులో ఒక ఉత్తమమైన అనువాద నవలగా చాలా పేరు తెచ్చుకుంది. జవహర్లాల్ నెహ్రూ గారు రచించిన డిస్కవరీ ఆఫ్ ఇండియాను కూడా భారతదేశం అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. లింగరాజు గారు 1938 నుండి 41 వరకు రాజమండ్రి మున్సిపల్ చైర్మన్గా, 46 నుండి 52 వరకు రాజమండ్రి నియోజకవర్గ శాసనసభ్యునిగా, 46 నుండి 47 వరకు టంగుటూరి ప్రకాశం గారి మంత్రివర్గంలో పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు. నా జీవనయాత్ర పేరుతో టంగుటూరి ప్రకాశం గారు స్వీయ చరిత్రను డిక్టేట్ చేస్తూ ఉంటే లింగరాజు గారు చక్కని దస్తూరితో దాన్ని రాసేవారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్ర స్వాతంత్ర సమరయోధుల సంఘానికి అధ్యక్షునిగా, భారత స్వాతంత్ర సమరయోధుల సమితికి ఉపాధ్యక్షునిగా వ్యవహరించారు. లింగరాజు గారు గోదారి, చతురంగ యోధులు, పాత పరిచయం, పీప్పు మొదలైన చక్కటి కథలు రాశారు. గొప్పోళ్ళ న్యాయం అనే పేరుతో ఒక కథా సంపుటిని కూడా తీసుకువచ్చారు. 1984లో అమరజీవి పులుపుల వెంకట శివయ్య సాహితీ సత్కారం వీరికి లభించింది. శ్రీ లింగరాజు గారు 1986 జనవరి 3వ తేదీన స్వర్గస్థులయ్యారు. వీరి గౌరవార్థం రాజమండ్రి మున్సిపల్ కౌన్సిల్ హాల్కి లింగరాజు గారి పేరు పెట్టారు. అలాగే వీరి శత జయంతి సందర్భంగా 2004లో ఉత్సవ సమితి వారు ఒక ప్రత్యేక సంచికను తీసుకొచ్చారు. రాజమండ్రి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల, డాక్టర్ ఏబి నాగేశ్వరరావు పార్కులలో లింగరాజు గారి విగ్రహాలు పెట్టారు. ఇవాళ స్వాతంత్ర సమరయోధుడు, పత్రికా సంపాదకుడు, గొప్ప రచయిత అయిన శ్రీ కొబ్బిడి లింగరాజు గారి జయంతి సందర్భంగా వారికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. కొన్ని వివరాలు ఇచ్చి సహకరించిన శ్రీ సన్నిధానం నరసింహశర్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం.